పాత వస్తువులు ఇంట్లో పూర్వీకులు కాలం చేసి ఉంటే వారి వస్తువులు వాడుకోవటం అది చాలా నెగిటివిటీ. ఆ వస్తువులు వాడుకోకూడదు. అంటే కొంతమంది ఇలా గుర్తుగా ఉంచుకుంటారు. దానివల్ల ప్రభావితం అనేది చాలా వరకు వీరి మీద ఉంచకూడదు. అదొకటి. అలాంటి ఏ వస్తువుని ఉంచకూడదు. బట్టలతో సహా ఉంచకూడదు. బట్టలు, పరుపు, మంచాలు వాళ్ళు వాడుకుని ఏది ఉంచకూడదు. అలాంటి వాస్తు ఇల్లు వాకిళ్ళు ఉంచుకోవచ్చు అనుకుంటారు. ఇల్లు వాకిళ్ళు ఉంచుకోవాలి, వస్తువులు మాత్రమే. చాలా మంది డౌట్ వస్తుంది, ఇల్లు వాకిళ్ళు ఉంటే మా తాతగారు నాకు 1000 కోట్లు ఇచ్చారు మరి అవి కూడా దానం చేయాలనుకుంటారు. మన జనానికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఏదైతే అవసరమో దాన్ని అడుగుతారు అనమాట. అంటే అవన్నీ ఏం కాదు, అవన్నీ కొన్ని వస్తువులు తను వాడేసినటువంటి వస్తువులు ఉంచుకోకూడదు. ఇది మనం చెప్పేది. ఓకే. అయితే అది ఒకటి ప్రభావితం. పూర్వీకుల శాపం కింద వెళ్ళేసి ఇంట్లో పెళ్లిళ్ళు అవ్వకపోవటం, ఎంత వయసు వచ్చిన పెళ్లిళ్ళు అవ్వకపోవటం, ఎడ్యుకేషన్లో పాస్ అవ్వలేకపోవటం, విదేశానికి వెళ్ళలేకపోవటం, ఏ పంచాయతీ ముందుకు వెళ్ళలేకపోవటం, కాళ్ళేమో గడపలు దాటం, కోరికలేమో కొండలు దాటుతాయి. ఇలా ఉంటుంది ప్రభావితం పూర్వీకుల దోషం వల్ల. అది కూడా ఇలాంటి వస్తువులు ఇంటి ప్రభావితంతోనే జరుగుతాయి.